నీట్ పేపర్ లీక్ పై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిగా అను గ్రోవర్ను నియమించింది హైకోర్టు. సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వెంటనే విచారణ ప్రారంభం కానుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతో నీట్ పేపర్ లీక్ కేసు విచారణ వేగవంతమై నిందితులను త్వరగా శిక్ష పడేగా అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నిన్న అనౌన్స్ చేసిన విధంగానే నీట్ పేపర్ లీక్ పై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిగా అను గ్రోవర్ను నియమించింది హైకోర్టు. సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వెంటనే విచారణ స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతో నీట్ పేపర్ లీక్ కేసు విచారణ వేగవంతమై నిందితులకు త్వరగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. నీట్ పేపర్ లీక్ పై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిగా అను గ్రోవర్ను నియమించింది హైకోర్టు. సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వెంటనే విచారణ ప్రారంభం కానుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతో నీట్ పేపర్ లీక్ కేసు విచారణ వేగవంతమై నిందితులను త్వరగా శిక్ష పడేగా అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నిన్న అనౌన్స్ చేసిన విధంగానే నీట్ పేపర్ లీక్ పై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిగా అను గ్రోవర్ను నియమించింది హైకోర్టు. సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వెంటనే విచారణ స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతో నీట్ పేపర్ లీక్ కేసు విచారణ వేగవంతమై నిందితులకు త్వరగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.